ప్రపంచ హృదయ దినోత్సవ సందర్భంగా ఆదోని మధు హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో హాస్పిటల్ నుండి భీమస్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించి పట్టణంలోని పలు చోట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లీలావతి మరియు సునీల్ కుమార్ మధు హాస్పిటల్ మార్కెటింగ్ మేనేజర్ మాట్లాడుతూ మారుతున్న జీవన శైలికి తగ్గట్లుగా ఆహార అలవాట్లు మార్చుకోవాలని సూచించారు. నిరంతరం పనిచేస్తున్న గుండె కోసం మనం ప్రతిరోజు 1 గంట సమయాన్ని కేటాయించి తప్పకుండా చురుకైన నడక వ్యాయామం చేయాలని తెలిపారు. తక్కువ వయసు గలవారు కూడా గుండె సంబంధిత సమస్యల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. సమయానికి ఆహారం తీసుకోకపోవడం, మితిమీరిన ఆల్కహాల్, జంక్ ఫుడ్స్, కొవ్వు పదార్థాలు అధికంగా తీసుకోవడం, సరైన నిద్ర సమయాలను కూడా పాటించకపోవడం వల్ల గుండె చుట్టూ కొవ్వు పేరుకుపోతుందని, దీనివల్ల హార్ట్అటాక్, ప్రధాన రక్తనాళ సమస్యలు వస్తున్నాయన్నారు. గుండె సంబంధిత వ్యాధుల వల్ల సుదూర ప్రాంతాల వాళ్లకు వెళ్లే సమయంలో ప్రాణాలు కోల్పోతున్నారని, అలా ఎవరూ ఇబ్బంది పడకూడదనే సదుద్దేశంతో ఆదోనిలోని మధు హాస్పిటల్ వారు గుండె సంబంధిత అన్ని రకాల వైద్యం మనం ఆదోనిలోనే చేస్తున్నారని, అలాగే ఆరోగ్యశ్రీ వైద్య సేవలు కూడాను అందుబాటులో ఉన్నాయని, ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ ప్రజలు ఉపయోగించుకోవాలని తెలిపారు. మనకు ప్రపంచ గుండె వ్యాధి దినోత్సవం సందర్భంగా డాక్టర్ మనోజ్ కుమార్ రెడ్డి గారు అండ్ గౌరవనీయులైనటువంటి శ్రీ గుర్రెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో, మధు హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రపంచ గుండె వ్యాధి దినోత్సవ సందర్భంగా మనకు మధు హాస్పిటల్ నుండి భీమా సర్కిల్ అండ్ ఆర్ట్స్ కాలేజ్ అండ్ ఆదోని బస్టాండ్ ఏరియా, సో వీళ్ళంతా ఆదోని చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలందరూ మేము తెలియజేపడం ఏమనగా, సో గుండెకు సంబంధించిన అవేర్నెస్ ఎవరికి తెలియకపోవటం వల్ల సో ఒక సంవత్సరానికి 7 లక్షలు పైగా గుండె మరణాలతో చనిపోతూ ఉంటున్నారు. సో అలా కాకోకుండా ఎంత వీలైతే అంత గుండె మరణాలు మనం తగ్గించాలనే ఉద్దేశంతో గౌరవనీయులైనటువంటి డాక్టర్ మనోజ్ కుమార్ రెడ్డి గారు ఈ యొక్క అవకాశం మనకు ఏర్పాటు చేశారు. సో ఇంకొకటి చెప్పదలుచుకునేది ఏమంటే, సో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదైనా సరైన ట్రీట్మెంట్ లేకపోవడం వల్ల మనం సుదూర ప్రాంతాలకు బయలుదేరి వెళ్ళే పరిస్థితి ఉండేది గత కాలంలో. సో అలాంటి పరిస్థితి ఇప్పుడు మన దగ్గర అయితే లేదండి. సో మనకు నియర్ బై ఎస్కేడి కాలనీ ఫస్ట్ రోడ్ మన మధు హాస్పిటల్లో సో గుండెకు సంబంధించిన ఎవ్రీథింగ్, ప్రతి ట్రీట్మెంట్ మన దగ్గరే ఉంటుంది. యాంజియోగ్రామ్, స్టంట్, ఇంప్లాంటేషన్, ఫేస్ మేకర్, ఆపరేషన్, సో 24/7 గుండె సంబంధిత వైద్యులు డాక్టర్ వి విశ్వనాథ్ గారు మనకు 24 గంటలు మనకు సర్వీస్ ఇస్తా ఉన్నారు. సో ఇది అందరూ దృష్టిలో ఉంచుకొని సుదూర ప్రాంతాలకు వెళ్ళి హఠాత్మరణంగా దారి మధ్యలో చనిపోయి మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం లేదండి. సో ఏదైనా ఇమ్మీడియట్ గా మనకు ట్రీట్మెంట్ అందే అవకాశము మన మధు హాస్పిటల్లో ఉంటుంది. అందులో మనకు ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, హెల్త్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ ద్వారా ఫ్రీ సర్వీస్ ఉంటుంది. సో మనకు ఏమీ లేని పరిస్థితుల్లో మన లాంటి వాళ్ళందరూ ఆరోగ్యశ్రీ ద్వారా మనకు ట్రీట్మెంట్ అందుతా ఉంది. ఎంప్లాయీస్ అయితే మనకు ఈహెచ్ఎస్ ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళు కూడా మనకు దాన్ని యూజ్ చేసుకోవచ్చండి. సో ఈ అవకాశాన్ని అందరూ ఈ మన ఆదోని పట్టణ ప్రజలు, పరిసర ప్రాంత ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని సో ముందుకు వెళ్ళాలనిసిందిగా మనం చేసుకుంటున్నాం. నా పేరు సునీల్ కుమార్, మధు హాస్పిటల్ మార్కెటింగ్ మేనేజర్. అందరికీ నమస్కారం. సో మేము మధు హాస్పిటల్ స్టాఫ్, నర్సింగ్ స్టాఫ్. సో ఈ రోజు మేము ఎందుకు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నామంటే, ఈ రోజు మనకు ప్రపంచ హృదయ దినోత్సవం. సో ఈ రోజు మనం ప్రపంచం అంతటా గుండె యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి. ఇప్పుడు మనం అంటే గత 2-3 సంవత్సరాల నుంచి చాలా మంది కార్డియాక్ అరెస్ట్ అయ్యి చనిపోతున్నారు. అంటే హాస్పిటల్ తీసుకుని వచ్చే లోపే ఈ మధ్య 2-3 మినిట్స్ లోనే పేషెంట్స్ చనిపోతున్నారు. సో ఇలా కాకుండా మన సరౌండింగ్ లో ఎవరైనా ఇలా కింద పడిపోయినప్పుడు, కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఎలా మనం వాళ్ళని కేర్ చేయాలి, సో అంబులెన్స్ వచ్చేలోగా మనం ఎలా వాళ్ళని కాపాడుకోవాలి అనేది మేము ఈ రోజు బేసిక్ లైఫ్ సపోర్ట్ అనే ఫ్లాగ్ ద్వారా ఈ రోజు ప్రపంచానికి తెలియజేసి అందరు ప్రతి ఒక్క మనుషులు తెలుసుకొని ఏ విధంగా మనల్ని ఇది నర్సింగ్ స్టాఫే కాదు, ఏ స్టాఫ్ అయినా అంటే ఒక మనిషి ఏ విధమైన మనిషి జస్ట్ మనకు ఈ సిపిఆర్, చెస్ట్ కంప్రెషన్ తెలిసి ఉంటే మనం పేషెంట్ యొక్క లైఫ్ ని కాపాడుకోగలుగుతాము. అందుకోసం ఈ రోజు మేము బేసిక్ లైఫ్ సపోర్ట్ అనేది ఈ రోజు ఈ ఫ్లాగ్ ప్రిపేర్ చేశాము. థ్యాంక్ యూ.
మై నేమ్ ఇస్ లీలావతి, నర్సింగ్ సూపరింటెండెంట్ ఇన్ మధు హాస్పిటల్.